మామ నా చేతిలో ఉన్నాయంటే గెస్ చేయండి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. మామ మనం డైలీ తినే జీడిపప్పు ఎలా వస్తుందో తెలుసా? ఇలా. ఇదే జీడిపప్పు. ఇదంటే ఇది కాదు, దీని లోపల ఉంటుంది. ఇది ఇంకా ముదరాలే, కాకపోతే మా దాంట్లో కాయలు ఉన్నాయి కాబట్టి కాయ చూపిస్తున్నాను. ఇది ఎలా ఉంటుంది ఇప్పుడు కొట్టి చూపిస్తాను మీకు. ఒక రా మీద పెట్టుకొని ఆడితే ఇంకా పాలు పాలుగా ఉంది. ఇంకా ముదరలేదు కదా, అందుకు పాలు వస్తున్నాయి. చూడండి పాలు ఎలా వస్తున్నాయి. ఇంకా ముదరాలి ఇది, కాకపోతే మీకు చూపించాలని కూడా వస్తున్నాను ముందే. చూడండి పగల కొట్టకైతే ఎలా ఉంటుంది. తీస్తే మొత్తం పాలు పాలుగా ఉంది. ఎందుకంటే ఇది ఇంకా పచ్చిది కాబట్టి మొత్తం పిండి అయిపోయింది. ఇది పచ్చి పచ్చిగా ఉంది. ఇది ఇదే మనం తినే జీడిపప్పు, కాకపోతే మొత్తం బాగా నలిగిపోయి ఇలా అయిపోయింది. ఇదిగో ఇదే పప్పు. ఇది ఇంకా ముదరాలే, కాకపోతే ఇది ఇంకా లేత ఉంది కాబట్టి ఇలా కనబడుతుంది. సో ఈరోజుకి ఇంతే మామ. మీ ఊర్లో కూడా ఎలాంటి తోటలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మామ. సో బాయ్ మా.